హలో నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నాను. రెగ్యులర్‌గా కాకుండా ఇలా చేసి చూడండి. దొండకాయల్ని సాల్ట్ వాటర్‌లో 2 నిమిషాలు నానబెట్టుకుని, తీసి మంచినీటిలో ఒకసారి కడుక్కుని, సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కావలసిన పదార్థాలు: దొండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిలు, పోపు దినుసులు, సాల్టు, కారము, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, లాస్ట్కి వేయడానికి పచ్చి కొబ్బరి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోండి. పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగాక 1/2 టీ స్పూను పసుపు వేసి దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు తొందరగా వేగవు. మీరు ఇలా చేస్తే మాడిపోకుండా ఈజీగా ఉడికేలా చిన్న టిప్ చెప్తాను. ఇలా చేసి చూడండి. మూత తీసేసి బాండీ మీద ఒక లోతుగా ఉన్న కంచం పెట్టుకుని, అంచు ఉన్న కంచం పెట్టుకొని, కంచంలో 1 కప్పు మంచినీళ్ళు పోసుకుని మంట మీడియంలోకి మార్చుకోండి. ఈ ఆవిరికి కింద మాడకుండా చక్కగా వేగుతుంది. మంచినీళ్ళు పోసుకుంటే మూత జారిన నీళ్లు కూరలో పడ్డా మనకి ఇబ్బంది ఉండదు. మధ్యలో ప్లేటు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుని మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. మళ్ళీ తిరిగి అలాగే మూత పెట్టుకోవాలి. నీళ్లు తగ్గితే మళ్ళీ వేసుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు వేపుకున్న తర్వాత కారానికి సరిపడా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను నేను. కారం కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుని ఉప్పు కారం సరిచూసుకుని మూత తీసేసి 2-3 నిమిషాలు హైలో వేపేసుకుంటే తడి లేకుండా వేగిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేసుకోవాలి. తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. మా మనవరాల కోసం కారం లేకుండా చేసిన సాంబారు ఎప్పుడు అలాగే చేస్తాం కదా, అది మాకు కావాల్సినట్టు మేము ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.